అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. పిల్లలు పెరుగుతారు చక్కగా 10 ఏళ్ళకో, 11 ఏళ్ళకో చక్కగా మెచ్యూర్ అవుతారు కదండీ ఆడపిల్లలు. ఈ రోజుల్లోనండి మరీ 10, 11 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోతున్నారండి. కేవలం టెన్షన్స్ పాపం పిల్లలు స్టడీస్ టెన్షన్సే ఎక్కువగా ఉన్నాయి పిల్లలకి. ఎందుకంటే కాంపిటీషన్ లైఫ్ కదండీ. కాంపిటీషన్ వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లల కంటే మా పిల్లలు బాగా చదవాలని చెప్పి పిల్లల్ని ఎక్కువగా ఫోర్స్ చేయటం వల్ల పాపం పిల్లలు బాగా టెన్షన్ పడిపోయి బాగా హీట్ అయిపోతుంది బాడీలో. దానివల్ల ఏమవుతుందండి తొందరగానే 10, 11 ఏళ్ళకే పిల్లలు మెచ్యూర్ అయిపోతూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ ఒకటి, అవుట్ సైడ్ ఫుడ్ ఒకటి ఎక్కువగా తినటము. దానివల్ల కూడా ఈ పిల్లల్లో పాపం తొందరగా కొంచెం లావు కావటాలు, మెచ్యూర్ కావటం జరిగిపోతూ ఉంటుంది. సరే ఆడపిల్లకి ఎట్లయినా తప్పదనుకోండి, ఒక సంవత్సరం అటు ఇటు అనుకోండి. మరి మెచ్యూర్ అయిన తర్వాత చక్కగా పిల్లని మేనమామలు వస్తారు, చక్కగా చాపిస్తారు, కూర్చోబెడతారు ముత్తైదులు. తర్వాత పిల్ల కింద బొట్టు పెట్టి పక్కన ఒక చిన్న బొమ్మ కూడా, వెనకటి కాలంలో అయితే తాటాకులు బొమ్మ తయారు చేసేవాళ్ళండి, లేదా చెక్క బొమ్మ. ఇప్పుడు సరే ఏదో ఒక బొమ్మ ఇచ్చేసి పక్కన కూర్చోబెడతారండి, తోడనమాట పిల్లకి కూర్చోబెట్టేస్తారండి. ఆ పిల్లకు కొన్ని జాగ్రత్తలు చెప్పాలన్నమాట. ఏంటంటే ఈ 11 రోజులు కూడా కూర్చున్నప్పుడు గిల్లటము, తర్వాత పిల్లలు ఎరవటం అలాంటి పనులేమీ చేయొద్దమ్మా, నీలాపనిందలు వస్తాయి, జాగ్రత్త తల్లి అని చెప్పి ముందుగా చెప్పుకోవాలండి. తల్లి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు కదా, అందుకని పెద్దవాళ్ళు ఉండాలంటారు. చెప్పాలన్నమాట, నేర్చుకోవాలి. తర్వాత ఈ 11 రోజులు కూడా చక్కగా బియ్యంలో ఇంత పెసరపప్పు, ఎక్కువ నెయ్యి వేసేసి పులగం తయారు చేసి పెట్టాలంటే ఉప్పు కారాలు పులుపులు అవి తినకుండా ఉంటే మంచిదనమాట. అంటే ఫ్యూచర్లో పిల్లలకి కడుపులు నొప్పి అది రాకుండా ఉండాలంటే ఇలా చేస్తూ ఉండాలన్నమాట. తర్వాతనండి పిల్లకి చక్కగా బొట్టు పెట్టేశాం కదా, అలాగా కొంచెం పసుపు ఇవ్వాలి. తర్వాతనేమో కాళ్ళ కూడా పసుపు రాసుకోమని చెప్పేసి కూర్చోబెట్టేసిన తర్వాత ఇవన్నీ పద్ధతులేనండి, మన సాంప్రదాయాలు, మన పద్ధతులు నిలబెట్టుకోవడానికి చేసుకునేవి ఇవన్నీ. ఏ కాలమైనా మెచ్యూర్ అవటమే. ఏ కాలం ఈ ఆడపిల్లకి ఇవన్నీ జరిగే వేడుకలే కదండి. ఏ కాలమైనా ఒకటే కదా, ఆ కాలం అన్నీ ఒకటే, పద్ధతులన్నీ ఒకటే. కాకపోతే కొంచెం కొంచెం మోడర్న్ కొద్దిగా మాట అంతే. ఇంకోటండి, తర్వాత రూలుకి కసపసుపు రాసి బొట్టు పెట్టి, రోకల బండకు కూడా కసపసుపు రాసి బొట్టు పెట్టి చక్కగా ముత్తైదులందరూ చేరి చిమ్మిరి తొక్కుతారండి పిల్ల ముందు. చిమ్మిరి అంటే ఏంటంటేనండి నువ్వులు బెల్లము వేసి బాగా మెత్తగా దంచుతూ చక్కగా పాట పాడతారనమాట. చిమ్మిరి పాట అంటారండి దీన్ని. ఈ చిమ్మిరి పాటని మా అత్తగారు, మా అమ్మగారు, మా నాయనమ్మగారు వీళ్ళందరూ చక్కగా పాడేశారండి. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాను, మనం చూసి మా పిల్లలు నేర్చుకున్నారు. అలాగే మీరు కూడా ఇప్పుడు నేను పాడుతున్న పాట చక్కగా నేర్చేసుకొని ఎవరింటాను ఫంక్షన్ జరుగుతుంటే చక్కగా పాడేసుకోండి, మంచి పేరు వచ్చేస్తుందమ్మా. మరి అలాగే ఎలా ఉందో ఏమో అమ్మ, మీరు ఇలా పాడారు పాట, ఇలా ఉంది, బాగుంది లేదని కూడా కొంచెం కామెంట్స్ పెట్టేస్తూ ఉండండి మరి, సరేనా? మన ఛానల్ తప్పనిసరిగా చూస్తూ ఉండండి. సువ్వియన చూపాడరమ్మ సుందరాంగులెల్ల గూడి, నవ్వు మాట కాదే కొమ్మ, నాతి సంవర్తలాడేనమ్మ, సువ్వియన చూపాడరమ్మ, తెల్ల పవడ కట్టెనమ్మ, తోయజాక్షి ఎరుగదమ్మ, తల్లి చూసి చెప్పగానే తల వంచుక నవ్వెనమ్మ, సువ్వియన చూపాడరమ్మ సుందరాంగులెల్ల గూడి, నవ్వు మాట కాదే కొమ్మ, నాతి సంవర్తలాడేనమ్మ, సువ్వియన చూపాడరమ్మ, విప్రవరుని పిలువరమ్మ, విత్తము సమర్పించరమ్మ, పంచాంగము చూడగానే ఉత్తమమైన నక్షత్రమమ్మ, సువ్వియన చూపాడరమ్మ సుందరాంగులెల్ల గూడి, నవ్వు మాట కాదే కొమ్మ, నాతి సమర్తలాడేనమ్మ, సువ్వియన చూపాడరమ్మ అని చక్కగా చిమ్మిరి తొక్కి ఉండలు చేసి ఆ పిల్లకి పెట్టేయాలండి. అమ్మ ఇంతంత ఎవరు దంచుతాలే అనుకుంటారా, కాస్త మిక్సీలో వేసేసి తర్వాత దంచేసారనుకుని 5 మినిట్స్లో అయిపోతుంది. ఏదైనా దంచితే కొంచెం రుచి ఎక్కువ కదండి, రోటి పచ్చడి రోటి ఇది కదా అంటారు కదా.
తర్వాత అండి ఇంకా 3వ రోజు కానీ 5వ రోజు 7వ రోజు 11వ రోజు చక్కగా స్నానం చేయించి పిల్లలకు చక్కగా ఫంక్షన్ చేసుకుంటాం. మంగళహారతి పాట కూడా చెప్తానండి.